ఇవాళ విశాఖలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. భారత నౌకాదళం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నేవీ డే వేడుకల ముందస్తు కార్యక్రమాల్లో ఆయన పాల్గొనున్నారు. ఇందులో భాగంగా సాయంత్రం 4:30 గంటలకు విశాఖ చేరుకుంటారు జనసేనాని. అక్కడి నుంచి ఈస్టర్న్ నేవల్ కమాండ్ మెస్ కు పవన్ చేరుకుంటారు. ఐఎన్ఎస్ సముద్రిక హాల్లో జరగనున్న నేవీ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు. విశాఖలో ఏపీ డిప్యూటీ సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇవాళ విశాఖలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. భారత నౌకాదళం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నేవీ డే వేడుకల ముందస్తు కార్యక్రమాల్లో ఆయన పాల్గొనున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, సువర్ణ, ఈరోజు విశాఖపట్నానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వస్తూ ఉన్నారు. సాయంత్రం 4:30కి ఆయన ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత నేరుగా ఐఎన్ఎస్ డ్రాగా అంటే నేవల్ కమాండ్ మెస్కి, ఆయన వెస్టర్న్ కమాండ్ మెస్కి వెళ్తారు. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత 5:30కి సాముద్రికాలో ఏర్పాటు చేసిన నేవీ డేకి సంబంధించిన సన్నాహక కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. అనంతరం మళ్ళీ 6:30కి ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. 6:30కి ఎయిర్పోర్ట్లో కాసేపు కార్యకర్తలతోని నేతలతోని మాట్లాడిన తర్వాత ఆయన తిరుగు ప్రయాణం అవుతారు. అయితే చాలా ప్రతిష్టాత్మకంగా తూర్పు నావికాదళం ప్రతి ఏటా కూడా డిసెంబర్ 4వ తేదీన నేవీ డే ఉత్సవాలను నిర్వహిస్తుంది. అంతకు ముందుగా 3 రోజుల పాటు కూడా సన్నాహక కార్యక్రమాలు నిర్వహిస్తారు. దీంట్లో భాగంగా మన రక్షణ వ్యవస్థ యొక్క బలం ఎంత అన్నది దాంట్లో ప్రత్యక్షంగా అందరికీ కూడా, ప్రజలకు కూడా వీక్షించే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొనాలని ఆకాంక్ష వ్యక్తం చేస్తూ నేవీకి సమాచారం ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు పవన్ కళ్యాణ్ ముందస్తు కార్యక్రమాల్లో భాగంగా ఇక్కడికి చేరుకొని ఆ కార్యక్రమాన్ని వీక్షించి కాసేపు నేవీ అధికారులతో తదుపరి ఆయన తిరుగు ప్రయాణం అవుతారు. మళ్ళీ తిరిగి 3వ తేదీని కూడా నిర్వహించే సన్నాహక కార్యక్రమాలు బీచ్ రోడ్లో ఉంటాయి. వాటిని వీక్షించేందుకు కూడా పవన్ కళ్యాణ్ వస్తున్నట్లుగా ఒక ఆసక్తిని వ్యక్తీకరించినట్లుగా కూడా మనకి తెలుస్తూ ఉంది సమాచారం. అయితే ఈ రోజు పర్యటన వరకు సంబంధించి చూస్తే కనుక సాయంత్రం 4:30కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. అక్కడ నుంచి ఈస్టర్న్ నేవల్ మెస్కి వెళ్తారు. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత ఐఎన్ఎస్ సాముద్రిక హాల్కి వెళ్ళి అక్కడ నేవీ సన్నాహక కార్యక్రమాల్లో పాల్గొని అధికారులతో కాసేపు మాట్లాడిన తర్వాత తిరిగి మళ్ళీ ఎయిర్పోర్ట్కి వచ్చి తిరుగు ప్రయాణం అవుతారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అనురాధ.